హలో అండి. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. మళ్ళీ మన డైలీ రొటీన్ వీడియోలోకి అయితే వచ్చేసాం. ఇది ఫ్యూ డేస్ బ్యాక్ అన్నమాట వీడియో తీసింది. అన్ని అప్లోడ్ చేసుకుంటూ వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. ఉదయం అయితే పూజ చేసుకుందాం అన్నట్టు ఇల్లు మొత్తం శుభ్రం అయితే చేసుకున్నాను. నా చింతల్లో అయితే పండుకున్నదనమాట. అందుకే నా పనులన్నీ కొంచెం ఫాస్ట్గా అయిపోయినాయి. ఇక నెక్స్ట్ అయితే వంట చేయాలి. ఈరోజు అయితే నేను మామిడికాయ పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నా. అన్నం అయితే వండేశాను. తిరిగి బాగా అలసిపోయాం కాబట్టి ఇంకా కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటున్నా. కోళ్ళ ఫారంలో కోళ్ళు అయితే లేవన్నమాట. అందుకే ఇద్దరం కలిసి అప్పుడప్పుడు కొన్ని షార్ట్ వీడియోలు తీసుకుంటున్నాం, ఇంకా డ్యాన్స్ రీల్స్. మా చిన్నోడైతే పప్పు చూస్తే చాలు ఇక ఉరికొస్తాడనమాట. పప్పు కానీ చక్కెర కానీ టమాటా ఉల్లిగడ్డ ఇవి ఏవి కనిపించనియడు. ముందు వీడియోస్లో అయితే మా బుడ్డోని కూడా బాగా మిస్ అయ్యారు కదా మీరు. ఇంటికి రాగానే ఇంకా 2-3 రోజుల నుంచి ఏమేమి దాచిపెట్టుకున్నాడో అన్ని స్టోరీలు చెప్తున్నాడు వాళ్ళ డాడీకి. నాకు కోత మామిడికాయలు అంటే చాలా ఇష్టము, కానీ నేను తినే వరకు అది సీజనే అయిపోద్ది. కానీ మనకు దొరకవు, ఊర్లో ఉంటాయి కానీ ఇక పుల్లటివే ఎక్కువ దొరుకుతాయి అనమాట. ఇంకా పప్పులో వేసుకోవటానికో చట్నీకో సరిపోతాయి. చాలామంది మామిడి పండ్లను ఇష్టంగా తింటారు కదా, నాకైతే మామిడి పండ్లు అస్సలు నచ్చవు. మామిడి పండ్లు కానీ మజా కానీ అస్సలు నచ్చదనమాట. మామిడికాయలు అంటేనే ఇష్టం, అందులో కోత మామిడికాయలు అంటే బాగా ఇష్టం. ఈ ఎండకు తట్టుకోలేక నార్మల్ నీళ్ళు తాగలేక ఫ్రిడ్జ్లో పెట్టుకొని నీళ్ళు అయితే ఒక 2 days తాగినా ఇక అంతే జలుబయ్యేటట్టుంది. గొంతు అయితే మస్తు నొప్పి పట్టింది. కుండలో పోసి పెట్టుకుంటేనేమో పిల్లలుకే చేతులు అద్దుకుంటా నీళ్లు జల్లుకుంటా వేస్ట్ చేస్తున్నారు. అయినా అందులో అంత కూల్గా అనిపించట్లేదు అనమాట. నీళ్లు చల్లగా అవుతలేవు. నిన్న మొన్నటి వరకు మామిడికాయలు ఉంటే పచ్చళ్ళే పెట్టుకున్నాను. ఒకసారేమో చిన్నగా ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను, ఇంకోసారేమో తురుము పచ్చడి పెట్టుకున్నా, ఇంకా ఇప్పుడేమో పప్పులో వేస్తున్నాను. మామిడికాయ ఎంత పుల్లగా ఉన్నా సరే మా చిన్నోడు మాత్రం అస్సలు ఇడిచిపెట్టాడు అనమాట. కావాలని అడుగుతూనే ఉంటాడు. ఇచ్చిందాక అడికెళ్ళి జరగడు. వాడు తింటుంటే నా పండ్లు కూరలు పోయినట్టు అనిపిస్తుంది. ముందు తినాలనిపించి తింటాం కానీ తర్వాత అన్నం తిన్నికే బాధపడతాం. ప్రెగ్నెన్సీ టైంలో కూడా చింతపండు తినాలనిపించి బాగా తింటుంటే ఇంకా తర్వాత అన్నం తినబుద్ధి కాక నమలనికే రాక తిప్పలు పడుతుంటే. ఈ మామిడికాయలో అయితే జీడి ఉంది, పీసు లేదు. కొన్నిట్లో అయితే పీస్ ఉంటుంది కదా, అది కూడా అట్లనే పప్పులో వేసేస్తాం. ఇంకా కొంతమంది అయితే ఇప్పుడు కట్ చేసి పెట్టుకొని ఎండకు పెట్టి అప్పుడప్పుడు పప్పులో కూడా వేసుకుంటారు. మా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నాం ఈ కుక్కర్ని. అప్పుడు ఇద్దరమే కాబట్టి సరిపోతుండే. ఇప్పుడు కొంచెం పెద్దది తీసుకోవాలి. ఎక్కువ పప్పు అయితే పట్టదనమాట ఇందులో. ఒకవేళ ఎక్కువ పెట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ వస్తే పొంగుద్ది. ఈ ఎండలకైతే అసలు ఏం చేయాలన్నా సరే బద్ధకంగా ఉంటుందన్నమాట. 10 వరకు పని అయిపోయిన తర్వాత 10 తర్వాత ఏదైనా చేద్దామన్నా సరే ఇంకా అసలు ఓపిక రావట్లేదు. ఆ ఎండకి బయటకైతే అసలే వెళ్ళబుద్ధి అయితే లేదు. పిల్లలతో కూర్చొని టీవీ చూడటమో లేదంటే ఫోన్ చూడటమో ఏదో ఒకటి సరిపోతుంది. ఏవైనా నావే కుట్టుకుందామన్నా కానీ లేదంటే ఏదైనా క్రాఫ్ట్ వీడియోలు అయినా చేద్దామంటే అసలు ఓపిక రావట్లేదన్నమాట. ఆ ఎండకి బయట కూర్చోబుద్ధి అయితే లేదు. ఇక ఇంట్లో మా పిల్లల ముందు ఇట్లా పనులు పెట్టుకున్నాను అనుకోండి, నేను డిఐవైలు చేసుడేమో కానీ నాకంటే ఎక్కువ వాళ్ళే చేస్తారు. ఇక సర్దింది మళ్ళా సర్దుకోలేక యాస్ట్కి వస్తుంది అనుకుంటున్నాను అనమాట. చాలా రోజులు అవుతుంది కదా డిఐవై వీడియోస్ అయితే ఆపేసి, ఇంకా వాటితో కూడా మీ ముందుకైతే వద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఎప్పుడు కుదురుద్దో ఏమో. ఈ రోజు అయితే ప్రశాంతంగా పూజ చేసుకుందాం అనుకుంటున్నా. నేను ఈ వీడియో తీసినప్పుడు అయితే పర్లేదు, కానీ ఈ వీడియోకి వాయిస్ ఇస్తున్న టైంలో అయితే మాకు మైల ఉంది. మైల రాకముందు తీసిన వీడియో అన్నమాట ఇది. ఇంకా పూజ చేసుకుంటున్నాను కదా, గడపలకైతే పసుపు పెట్టి ముగ్గు వేద్దామని కొంచెం పసుపు అయితే తడుపుతున్నాను. గడపలకి ఆల్రెడీ పసుపు కలర్ ఉన్నా సరే పసుపుతో మళ్ళీ రుద్దినం అనుకోండి, ఆ కలర్ వేరుంటుంది. ప్రతిసారి కుదరకపోయినా నాకు ప్రశాంతంగా పూజ చేసుకున్న రోజు మాత్రం ఇంకా ఇలా పసుపునైతే గడపకి రుద్దుతూ ఉంటాను. కొంతమంది ఏమో గడప బయట ఉండి ముగ్గు వేయాలంటారు, కొంతమంది ఏమో గడప లోపలుండి ముగ్గు వేయాలంటారు. అసలు ఏది నమ్మాలో అర్థమే కాదు. చాలా వరకు లోపలుండి వేయాలంటారు కదా అనేసి నేను కూడా ఇప్పుడు లోపల కూర్చొని వేస్తున్నాను. లైఫ్లో అయితే అసలు ఎన్ని చేంజెస్ ఉంటాయి కదా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్ కూడా ఇంతలాగా చేంజ్ అవుతూ వస్తుందని. అప్పుడు నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఏమనుకున్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసి మంచి పని చేసినావు అంటారు. ఇప్పటికీ కొంతమంది ఎక్కిరించినట్టు మాట్లాడతారేమో, కానీ పెద్దగా పట్టించుకోను నేను. ఏం లేదు, ఇంకా స్మైల్ ఇచ్చి వదిలేస్తే. నా మీద నాకు అది చేయగలనా ఇది చేయగలనా అని కొంచెం భయం ఉంటుండే, కానీ ఇప్పుడు మాత్రం చాలా కాన్ఫిడెన్స్గా ఉంది. ఏదైనా చేయగలనులే అన్నట్టుగా ఉందన్నమాట. ఇదంతా చేసుకోగలుగుతున్నాను అంటే ఒక విధంగా మా ఆయన కూడా కారణమే. నేను మాత్రమే చేసుకుంటున్నాను అంటే కనుక ఈ వీడియోస్ మాత్రమే ఉండేది. ఇంకా బయటికి వెళ్ళగలిగేదాన్నో లేదో, ఇంటర్వ్యూకి కానీ ఎక్కడికైనా సరే బయటికి వెళ్తున్నానంటే ఒక రీజన్ మా ఆయన కూడా.
ఆయన తోడుగా ఉండి తీసుకెళ్తున్నాడు కాబట్టి నేను వెళ్ళగలుగుతున్నా. అవన్నీ ఎందుకులే అని ఆయన ఊరుకున్నా నేను వెళ్ళేదాన్ని కాదు కదా. మాకు కూడా చాలా గొడవలు అవుతాయి, కొన్నిసార్లు నిజంగా కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోలేనంత గొడవలు అవుతాయి. కానీ పిల్లల కోసం చూడాలి. మనం ఎంత గొడవ పడ్డా ఆవేశంలో ఏం చేసుకున్నా ఆగమైపోయేది మాత్రం పిల్లలే. చాలా చూస్తున్నాం, అవన్నీ చూసైనా మనం మారాలి. నార్మల్గా మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్స్ అందరూ కోపంలో అనే మాటే కదా, ఇంట్లో నుంచి వెళ్ళిపో, మీ ఇంటికి అనేది. ఆయన మాట అన్నా సరే నేనైతే అస్సలు పోతా అని ఒక్కసారి కూడా అనలేదు. పోనంటే పోనని కూర్చుంటా. ఇది నా ఇల్లు, నేను ఏడికోను, కావాలంటే నువ్వు వెళ్ళిపో అంటాను తప్ప నేను మాత్రం పోయేదే లేదు. అసలు మనకు పోనీకి కూడా లేదులే. చాలా మంది కోపంలో ఏదేదో డెసిషన్స్ తీసుకుంటున్నారు. అసలు ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు భయమవుతుంది. సర్లేండి, ఇంకా ఇక్కడైతే పప్పు అయితే ఉడికిందనమాట. కొన్ని వాటర్ పోసి ఇంకా మసలిస్తున్నాను. ఇంకో సైడ్ ఏమో కొంచెం ప్రసాదం అయితే చేస్తున్నా. ప్రసాదం అనకూడదు అంటారు, ఏదో అంటారు కానీ నాకు పేరు గుర్తుకు రావట్లేదు. ఈ ఎండాకాలంలో అయితే శారీస్ని అస్సలు క్యారీ చేయలేమబ్బా. పూజ చేసుకుంటున్నాను కదా, ఇంకా కాసేపు అయినా చీర కట్టుకుందాంలే అని కట్టుకున్నా కానీ నాకైతే అస్సలు ఫ్రీగా లేదు. ఇక ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకొని ఇంకా తర్వాత ప్రసాదం అయితే తింటున్నాను నేను కూడా. మా బుడ్డ పోరగాళ్ళు అయితే ఆల్రెడీ తినేసిర్రు. తినేటప్పుడు టీవో ఫోనో ఖచ్చితంగా ఉండాలని చెప్పిన కదా, ఇంకా టీవీ చూసుకుంటా అయితే అట్లనే అన్నం కూడా తినేసిన. ఇక మధ్యాహ్నం అంతా ఖాళీ అనమాట, ఏం పని లేకుండే ఇంకా ఖాళీగానే ఉన్నాను. కానీ డ్రెస్ అయితే చేంజ్ చేసేసిన. చెప్పిన కదా ఈ ఎండకి అస్సలు ఉండలేనని. కొంచెం తలనొప్పిగా అనిపిస్తే ఆయిల్ కూడా పెట్టుకున్నా. నాకు కొంచెం తలనొప్పిగా అనిపించింది అంటే కనుక టీ తాగటం కానీ లేదంటే నెత్తికి నూనె పెట్టుకోవటం కానీ చేస్తుంటా. ఇప్పుడైతే టీ చాలా వరకు బంద్ చేసిన. ఇంకా ఈ ఎండాకాలం టీ కనుక తాగిందంటే మా ఆయన ఇక మస్తు తిడతాడనమాట. అందుకే ఆ ఛాయ్ కూడా ఇప్పుడు ఎక్కువగా తాగను. చాలా వరకు పొట్ట కోసం కూడా బంద్ చేసిన. ఇక అందుకే ఆయిల్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటున్నా. ఇక సాయంత్రం కాగానే మళ్ళీ ఇంట్లో డ్యూటీ అయితే స్టార్ట్ అవుతుంది కదా, ఇక డ్యూటీ అయితే ఎక్కినాను అనమాట. ఫస్ట్ అయితే వాకిలి ఊడ్చేసిన. ఈ డ్రెస్ అయితే నేను శారీతో కుట్టుకునిన్న, భలే సెట్ అయింది. సేమ్ బ్లాక్ కలర్ది ఇది నాకు సేమ్ అనిపిస్తాయి అనమాట. అది కానీ ఇది కానీ మంచిగా సెట్ అయినట్టు అనిపిస్తుంది. కొన్ని శారీస్ కూడా ఉన్నాయి, అయితే అవి ఎలకలు కొట్టినాయి అనమాట ఆడాడ. ఇంకా వేస్ట్గా పడేయటం ఎందుకు, డ్రెస్సెస్ కుట్టుకోవచ్చు కదా అన్నట్టు తీసి పెట్టిన. కొత్త శారీస్ నేను ఒకటిసారిలో లేదంటే 2 సార్లు కట్టుకుని అంతే. కొన్ని అయితే ఎప్పుడో కట్ చేసి పెట్టినాను అనమాట కుట్టుకుందామని, కానీ అవి ఇంతవరకు కుట్టలేదు. ఇప్పుడు కుడదామంటేనేమో ముడతలు పడి ఉంటాయేమో, కుట్టడం కొంచెం కష్టమవుతుంది. ఇక కొంతమంది అడుగుతుంటారు కదా మీ ఫేవరెట్ యూట్యూబర్ ఎవరు అని. నాకు చాలా మంది ఇష్టము, అందులో ఒక అక్క గురించి చెప్తాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, సుమక్క. సుమ విలేజ్ వైఫ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఒక సైడ్ ఇంటిని చూసుకుంటూ యూట్యూబ్ని చూసుకుంటూ అలాగే బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది. కొన్ని ప్రొడక్ట్స్ అయితే పంపించారు, నేను షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఆ అక్క కూడా నాకు ఒక మోటివేషన్ అనమాట. నేను వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా డల్గా అనిపించినప్పుడు, అరే వ్యూస్ రావట్లేదే అని బాధ అనిపించినప్పుడు అక్కకి నేను కూడా కొన్ని వీడియోస్లలో కామెంట్ పెట్టిన, మీలాగా నాకు మాట్లాడడం రాదక్క, అసలు నేను సక్సెస్ అవుతానా అని కూడా కామెంట్స్ పెట్టిన. ఆ సిస్టర్ రిప్లై ఇస్తే దాని స్క్రీన్ షాట్ తీసుకొని అప్పుడప్పుడు దాన్ని మళ్ళీ మళ్ళీ చదివి మోటివేట్ అయ్యేదాన్ని అనమాట. ఆ అక్క వాళ్ళ ఇల్లు చుట్టూ చెట్లు, ఆ సుమక్క చాలా బాగా నచ్చాయి. ఇంటి దగ్గరనే హెల్దీ ప్రొడక్ట్స్ హోమ్ మేడ్ అనమాట సేల్ చేస్తున్నారు. ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి. మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ చాక్లెట్ మౌల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, కునాఫా చేద్దామని తీసుకున్నాను. అయితే 4 వచ్చినాయి అనమాట. ఒకటే ఉన్నది ఎందుకులే అని 4 ఉన్నది అయితే తీసుకున్నాను. అప్పుడప్పుడు కొంచెం వెరైటీవి కూడా చాక్లెట్స్ ట్రై చేయొచ్చు కదా అని. ఇంకా గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను, మళ్ళీ వంట చేయాలి ఇప్పుడు. ఇంకా ఉదయం తోమిన గిన్నెలు అయితే బోర్లించేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడైతే గిన్నెలు తోమేది ఉంది కదా, ఇంకా అవన్నీ కూడా టబ్లో అయితే వేసుకుంటున్నాను. పాత్రలు శుభ్రం చేసే సమయం ఆసన్నమైనది. ఈ మామిడికాయలు అయితే మా పెద్దత్తమ్మ పంపించిందంట. ఇంకా వీటిని అయితే పచ్చడి కానీ లేదంటే పప్పే కానీ వేసుకోవాలి. మామిడికాయ పప్పు కూడా టేస్ట్ చాలా బాగుంటది. మీరు ఇన్స్టాగ్రామ్ లో గమనించారా, ఇంతవరకు ఏంటంటే కొత్తవి వెహికల్స్ కొని వాటి మీద నుంచి క్లాత్ తీయటం అనేది బాగా ట్రెండింగ్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు పెద్ద పెద్ద బిల్డింగ్ల నుంచి క్లాత్ గుంజుతురు. అవి చూసినప్పుడల్లా ఆ ఇల్లు అవే కనిపిస్తాయి, కానీ దాని వెనుక ఉన్న వాళ్ళ హార్డ్ వర్క్ మాత్రం ఎవరికి కనిపించదు. అట్లాంటివి చూసిన ప్రతిసారి అబ్బా ఇలాంటి ఛాన్స్ మనకి ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది.
పెద్ద పెద్దగా కాకపోయినా మనకంటూ ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే అదే హ్యాపీస్ కదా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి. నేను గిన్నెలు తోమటానికి బయటకు వేసుకున్న ప్రతిసారి ఇంకా సిలిండర్ దగ్గర ఉన్నవన్నీ కూడా మొత్తం అన్నం మెతుకులు అవంతా పడుతూ ఉంటాయి కదా, అదంతా క్లీన్ చేసుకుంటాను ఫస్టు. ఇంకా తర్వాత ఇల్లు ఊడ్చుకుంటాను, లేదంటే గిన్నెలు తోమేసి వచ్చి ఆ తర్వాత అయితే ఇల్లు ఊడ్చుకుంటాను. ఇది అలాగే ఉండనులే క్లీన్ చేద్దాం అనుకొని ఊరుకున్నాను అనుకోండి, ఇల్లు ఊడ్చిన తర్వాత గుర్తొస్తుంది. అందుకని ముందే క్లీన్ చేసుకుంటాను అనమాట. నేను ఏదో పనిలో ఉండి వంట దగ్గర మా ఆయనకి ఏదో పని చెప్పిన, ఇక అంతే నాకు డబ్బాలు పని పెట్టిండు. చక్కెర మొత్తం సల్లిర్రు అనమాట. చక్కెర డబ్బా కిందేసిర్రు, ఇక చక్కెర మొత్తం సల్లిపోయింది. వాళ్ళకి చెప్పిన దానికి ఇక నాకు డబల్ పని పడ్డది. నేను చేసుకున్నా అయిపోతుండే, వీళ్ళు ఎప్పుడు ఇంతే కదా, ఒక పని చెప్తే మనకు 2 పనులు తెచ్చి పెడతారు. నేను నార్మల్గా ముందు మాత్రమే పడ్డదేమో చక్కెర అనుకున్నాను, కానీ మొత్తం స్టవ్ వెనుక ముందు మొత్తం పడ్డది. ఇలాంటివి చూస్తే వాళ్ళని కనీసం హెల్ప్ అడగాలన్నా కూడా భయం అవుతుంది కదా. ఇంకా ఆ తర్వాత బయటకైతే వచ్చేసిన పాత్రలు శుభ్రం చేద్దామని. ఈరోజు నా దోస్తులు ఊరికి రాలేదు, ఎందుకు మరి అలిగినాయేమో నా మీద. అదే కూర్చోక ముందే కోళ్ళు గిన్నెలు కింద పెడితే చాలు నేను దోమతా అన్నట్టు ఉరికొస్తాయి కదా, ఈరోజు రాలేదు, దూరంగా ఉన్నాయి. అయినా అవి నాకు దూరంగా ఉండలేవులేండి. దూరంగా ఉండి ఫస్ట్ కూల్ చేస్తాయి, ఇంకా తర్వాత నేను మర్చిపోతా కదా, దగ్గరకు వస్తాయి అన్నమాట. అనిపిస్తుంది నాకు కూడా వాటి మీద కోపం వచ్చిన ప్రతిసారి నరికి కూర వండొద్దామని, కానీ మనం నాటుకోడి తినం కదా, అందుకు పాపం వదిలేస్తా. ఇదంతా ఎఫెక్ట్, సమ్మర్ ఎఫెక్ట్. పిల్లలకి ఎక్కడ టైం పాస్ కాక ఇక ఇంట్లోనే ఇట్లా ఆడుతూ ఉంటారనమాట. ఇక నేనేం చేస్తా, సర్దుతా ఉండాలి. ఇంకా ఇంట్లో అయితే ఊడ్చేసి పిల్లలకి స్నానం అయితే చేపించేసిన. ఇంకా ఒకేసారి సాపేసి దుప్పటేసిన, పాపని పడుకోబెడతాను కదా అని. టైము 6:30 ఏమో అవుతుంది అంతే. మా గుండుగాడైతే ఈ ఎండలకి ఎట్లనో అయిపోతుండు. ఇక నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి వంట చేసేసరికి లేట్ అవుతుంది అనుకున్నాడో మరేమో, నేను ఫ్రెష్ అప్ అవటానికి వెళ్ళానో లేదో ఆయన ఉల్లిగడ్డలు కోసుకుంటా కూర్చున్నాడు. రాగానే నేనైతే షాక్ అయినా. నేను ఎప్పుడన్నా ఏదన్నా చెప్పినా కూడా చేయనికే కొంచెం టైం పడుతుంది, అలాంటిది నేను చెప్పకముందే చేసేసరికి కొంచెం షాక్ అనిపించింది అనమాట. గుడ్లు కూడా ఉడకబెట్టిండు, గుడ్లు ఉడకబెట్టి ఇక బయట పోయి ఉల్లిగడ్డలు కోసుకుంటా కూర్చున్నాడు. ఇంకొకటి ఏంటి తెలుసా, మా ఆయన ఎప్పుడో ఒకసారి ఇంట్లో పని చేసి పెడతాడు. కరెక్ట్గా ఆ పని చేసే టైంకి మా ఊళ్ళు ఎవరైనా వీడియో కాల్ చేస్తారు. ఇక చూడురి నన్ను ఇట్లా పని చేపిస్తుంది అని అందరికీ చూపిస్తాడు. ఆయనకి నాకు టామ్ అండ్ జెర్రీ గొడవలు ఎన్ని ఉన్నా సరే ఆయన మాత్రం నాకు బ్యాక్ బోన్ అబ్బా. ఆయన లేకపోతే నేను నడవటమే కష్టం. ఇక ఫ్రెష్ అప్ అయి వచ్చినా కానీ ఆయన కూడా అసలు అట్లా ఫీలింగే లేదు, మస్తు ఉబ్బరిస్తుంది. ఇప్పుడున్న ఎండలకు 2 సార్లు కాదు 3-4 సార్లు స్నానాలు చేసినా వేస్టే. మార్నింగ్ మల్కైపోయింది, అయినా సాయంత్రం మల్కైపోయింది, అయినా సరే ఉబ్బరం మాత్రం తగ్గుతలేదు. ఇంకా ఈ పొయ్యి కాడు ఉంటాం కాబట్టి ఇంకా చెమటలు గారిపోతూ ఉంటాయి. మ్యాక్సిమం నేనైతే ఇంట్లో మామూలు టైంలో అట్లా కొప్పు పెట్టుకొని పైనకి జుట్టు కట్టేసుకొని ఉంటా. లేకపోతే ఈ ఉబ్బరానికి వదిలేస్తే తట్టుకోలేను. వీడియో షూట్ చేసుకున్న టైంకి వదిలేస్తాను, కానీ ఇప్పుడు అది కూడా నా వల్ల కాలేదన్నమాట, అంతగా ఉబ్బరంగా ఉంది. నేనైతే గుడ్డు పులుసు చేస్తున్నాను. ఈ కర్రీ అయితే మా అమ్మ బాగా చేస్తుంది. గుడ్లు వేయించకుండా నార్మల్గా అట్లనే వేసేస్తే మా ఆయనకి నచ్చదన్నమాట, అందుకని గుడ్లు కూడా కాస్త వేయిస్తాను, ఆ తర్వాత కర్రీలో వేస్తాను. అలా అయితేనే మా ఆయనకి ఇష్టము. టేస్ట్ కూడా బాగుంటుంది. నార్మల్ ఎగ్స్ కన్నా ఇలా కొంచెం ఫ్రై చేసుకొని వేస్తే టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఉపవాసం ఉందాం అనుకున్న రోజు ఆకలి అవుతుంది? అలాంటి ఫీలింగే డైటింగ్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఉంటుంది తెలుసా. ఎప్పుడైనా ఇలాంటి జంక్ ఫుడ్ తినొద్దు, అది తినొద్దు, కొంచెం డైట్ మెయింటైన్ చేద్దాం అట్లా అనుకున్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ ఆకలి అవుద్ది, ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంటుంది. ఈ తిండి విషయంలో సంవత్సరం మొత్తం ఒకలాగుంటే శివరాత్రి రోజు ఒకలాగుంటుంది. ఇన్ని రోజులు కానీ ఆకలంతా ఒక్క రోజే అవుతుంటుంది. శివయ్య పరీక్షిస్తాడేమో. ప్రస్తుతానికైతే లైఫ్ ఏ టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా అలా సాగిపోతుంది. ఎప్పటికీ ఇలాగే ఉంటే బాగుండు. ఒక విషయాన్ని మీరు గమనించారా, మనకి ఏదైనా ఫ్రీగా వచ్చిందనుకోండి దాన్ని నెగ్లెక్ట్గా చూస్తాము. అదే మనం డబ్బులు పెట్టి కొన్నామనుకోండి దాన్ని మంచిగా చూసుకుంటాము. ఈ మాట నేను స్కూల్లో ఉన్నప్పుడు విన్నాను. టీచర్స్ అంటుండే, అంటే గవర్నమెంట్ స్కూల్లో మనకు బుక్స్ ఫ్రీగా ఇస్తారు కదా, అదే ప్రైవేట్లో అయితే కొనుక్కోవాలి కదా. మనమేమో బుక్స్ని నీట్గా పెట్టుకోకుండా తుక్కు తుక్కు వేసుకొని కనిపించినాం అనుకోండి, మీకు ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి ఇట్లా చేస్తారు, అదే పైసలు పెట్టి కొంటే అర్థమవుతుండే అన్న క్వశ్చన్ వింటుండే.
ఇప్పుడు ఇదెందుకు గుర్తొచ్చిందంటే ప్రెజెంట్‌లో కూడా ఇలాంటివి బాగా చూస్తున్నాను. ఫ్రీగా వచ్చిందైనా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటేనే అది మన చేతిలో ఉంటదనమాట. కానీ స్కూల్లో ఉన్నప్పుడు నేను బుక్స్‌ని మస్తు నీట్‌గా పెట్టుకుంటుండే. బ్యాగ్‌కైతే అసలు దుమ్ము పడనీయకపోతుండేననమాట. ఊకే ఒక తడి బట్ట పెట్టుకొని తుడుస్తా ఉంటుంటి. ఇక బ్యాగ్‌లో బుక్కులైతే స్టైల్‌గా పెట్టుకుంటుంటే. నేనే కాదు చాలా వరకు అంతే కదా! మళ్ళీ మళ్ళీ తీయటం, చెత్త దులపటం, మళ్ళీ నీట్‌గా పెట్టుకోవటము. స్కూల్ డేస్ మెమోరీస్ ఇంకా అయిపోయిందా చాప్టర్. ఇంకా మన గుడ్ల పులుసు కూడా అయ్యింది. ఈ కర్రీ చేసుకున్నప్పుడు టమాటాలు కూడా వేస్తారు కానీ టమాటాల కంటే నాకు చింతపండు రసం పిసికి పోస్తే మంచిగా అనిపిస్తుంది టేస్ట్. అందుకే నేను ఎప్పుడు చేసినా ఎక్కువగా ఇలాగే చేసుకుంటాను. మేము తినేది నలుగురమైనా ఒక గుడ్డు ఎక్స్ట్రాగా ఉడకబెట్టుకుంటాం అనమాట. ఇంకా దాన్ని మా ఆయననో లేదంటే మా చిన్నోడో లేకుంటే నేనే తినేస్తాం. మా పెద్దోడైతే ఒక్కడు తినుడే చాలా కష్టం. ఇంకా ఈ టైంకి వాషింగ్ మిషన్ బట్టలు అయితే వేస్తున్నాను. మార్నింగ్ టైం ఏమవుతుందంటే 10 వరకు నాకు పని అది ఇది ఉంటుంది. ఇంకా తర్వాత బట్టలు వేద్దామంటేనేమో బాగా ఎండొస్తుంది. ఎండకు వేయాలంటే భయమవుతుంది. ఇక ఈ నైట్ టైం కనుక వేసిందనుకోండి రేపు మధ్యాహ్నం వరకు ఆరినా తీసి మడత పెట్టేసుకోవచ్చు అన్నట్టు ఇంకా నైట్ టైం వేసుకుంటున్నాను. ఈ టైంలో అయితే ఎక్కువగా కరెంట్ కూడా పోదు, ఎండ ఉండదు, ఇంకా ప్రశాంతంగా బట్టల పని అయిపోద్ది. మా బుడ్డది లేచి ఏడుస్తేను వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేసిన. ఇంకా నేనైతే బట్టలు వాషింగ్ మిషన్ లో వేసేస్తున్నాను. బట్టలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇంకా వైట్వి కూడా ఉన్నాయి. ఆ వైట్ అయితే ఇక నానబెట్టేసి నేనే ఉతకాలి. నార్మల్ బట్టల కాడికి ఇంకా వాషింగ్ మిషన్ లో వేసేస్తున్నా. ఇంతకు ముందు అయితే 2 రోజులకు ఒకసారి వేసేదాన్ని. ఇప్పుడు ఒక్క రోజుకి వేసినా సరే అన్ని బట్టలు అవుతున్నాయి మళ్ళీ. ఈడైతే ఒక్కొక్కసారి పైప్ పెట్టుడు మర్చిపోతా. ఇక మొత్తం నీళ్ళన్నీ ఇంటి ముందుకు వచ్చేస్తాయి. లేకుంటే వాషింగ్ మిషన్ కి తగిలిబెట్టి మర్చిపోతాను. అట్లా పెడితే గనుక ఇంకా అది స్టాప్ అయిపోద్ది అనమాట. ఒకటే సౌండ్ వస్తూ ఉంటది. కొన్నిసార్లు ఏమో నల్ల తిప్పటం మర్చిపోతాను. దీంతో కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇష్యూ ఉంటది నాకు. ఇక మా వాళ్ళు అయితే తిని పడుకున్నారు. మా బుడ్డది కూడా వండుకున్నది. మా నాన్నగాడేమో ఇంట్లో పడుకున్నాడు. ఇంకా మా చిన్నోడు వాళ్ళ డాడీ ఏమో బయట వండుకున్నారు. ఇంకా నాకు కూడా నిద్ర వస్తుంది. కానీ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసినా కదా, ఇంకా అది అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఆరేసి పడుకుంటాను. ఇక ఒకవేళ మర్చిపోయిందంటే అట్లే నిద్రపోతాను. ఈ వీడియో కూడా కాస్త లెంత్ తక్కువ ఉంది కదా, నెక్స్ట్ వీడియోస్కి పెంచుతా. వీడియో అయితే ఎండుకు వచ్చేసింది. మరొక వీడియోతో కలుస్తాను. ఉంటానండోయ్.